టూ వీలర్స్ నడిపే ఆడవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళ గురించి కొంతమంది చేసే కామెంట్స్ నేను విన్నాను. ఒకసారి బస్సులో వెళ్తుంటే అనుకోకుండా విన్నాను. ఒక ఆవిడ టూ వీలర్ మీద వెళ్తున్నారు. అప్పుడు ఈ డ్రైవరు చాలా నవ్వుతనమాట, "ఈ లేడీస్ ఏందిరా ఇంత స్లోగా నడిపిస్తారు, అడ్డమొస్తున్నారు" అని అంటాడు. "అంతే బై ఈ లేడీస్" అని కండక్టరు. వాళ్ళు చాలా మామూలుగా అన్నారు అంతే, వాళ్ళకి వేరే ఉద్దేశం ఏం లేదు. కానీ అయితే అది విన్న వాళ్ళందరూ మామూలుగా సరదాగా తీసుకొని నవ్వుకున్నారు. కానీ అసలు విషయం గుర్తించారా మీరు? మనం చాలా తేలికగా అనుకునే విషయము దాని వెనక ఎంత రీజన్స్ ఉంటాయి అవి ఒకసారి చెప్పాలనిపించింది నాకు. అందుకని వీడియో చేస్తున్నాను. ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమంది రియలైజ్ అవుతారో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ అంతే. ఒక లేడీ ఉంది. ఆవిడ పొద్దున్నే లేచి ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటుంది. సరే, అది కామన్ అందరికీను. అత్తగారు మామగారు ఎక్కడికో బయట ఫంక్షన్కి వెళ్ళాలి. అందుకని ఈవిడ ముందు లేస్తుంది. లేచి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు వెళ్ళడానికి గబగబా అన్ని అరేంజ్మెంట్లు చేసి వాళ్ళు వెళ్ళాక అమ్మయ్య అని అప్పుడు తన పనుల్లోకి తను దిగుతుంది. అదే హస్బెండ్ ఉన్నాడు, ఆయన ఆఫీస్కో లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్కో ఎక్కడికో వెళ్తుంటే మళ్ళీ పొద్దున్నే లేచి, అది ఆదివారం అయినా సరే, ఒకవేళ ఆయన ఏదైనా ఫంక్షన్కి ఏదో గెట్ టుగెదర్కి పర్సనల్గా వెళ్ళాలి అనే సమయంలో ఈవిడే ముందుగా లేచి మళ్ళీ అన్నీ ఆయనకు అమర్చి చేస్తుందని పంపిస్తుంది. అలాగే పిల్లలు సరే డైలీ ఉండనే ఉంది. పొద్దున్నే స్కూళ్ళకి, భర్తని ఆఫీస్కి, ఒకవేళ తను కనుక ఎంప్లాయ్ అయితే తనకు కూడా అన్నీ చేసుకుని ఇంట్లో వాళ్ళకి చేసి ఇన్ని రకాలుగా కష్టపడుతుంటుంది సగటు స్త్రీ. అయితే ఒకవేళ తనే ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఆ రోజు హాలిడే, తను బయటికి ఎక్కడికో వెళ్ళాలి, ఏదో తనకు కూడా ఇంపార్టెంట్ పని ఉంది అన్నప్పుడు అప్పుడు కూడా ఇదే ఇంట్లో అందరికీ చేసి, పిల్లలకి పెద్దలకి భర్తకి అందరికీ అన్నీ చేసి అప్పుడు తను గబగబా బయలుదేరుతుంది. ఎవరికి ఇంట్లో ఏ పనులున్నా, ఎవరికి ఏ ప్రత్యేకమైన ఫంక్షన్స్కో వాటికో అటెండ్ అవ్వాలన్నా, ఆఖరికి తను అటెండ్ అవ్వాలన్నా, తను ఎక్కడికన్నా బయట పనులకు వెళ్ళాలన్నా ఇంట్లో అందరికీ చేసి మొత్తం కుటుంబ బాధ్యత వహిస్తుంది ఆ స్త్రీ. ఇది మీరు గమనించే ఉంటారు. ఒకవేళ గమనించినా కూడా నోటీస్ చేసుకోకపోతే ఇప్పుడు శ్రద్ధగా పరిశీలించండి ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో. అలాంటప్పుడు వాళ్ళు స్లోగానే బండి నడుపుతారు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, అయ్యో నా కనుక ఏదైనా యాక్సిడెంట్ అయితే నాకెవరు చేస్తారో అని కాదు, నాకు యాక్సిడెంట్ అయితే నా ఇంట్లో వాళ్ళకి ఎవరు చేస్తారో అని అనుకుంటారు లేడీస్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు విన్నాను, చాలాసార్లు చూశాను. ఎందుకంటే నాకు కనుక ఏదైనా అయితే ఇంట్లో వాళ్ళకి అవస్థ అవుతుందండి అని అంటారు. నాకైతే చేసేవాళ్ళు ఎవరు అనేవాళ్ళు తక్కువ మంది. అంటే మనకేదైనా ప్రమాదం అయితే కూడా మనం ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాం. అలాంటి స్త్రీలు మరి స్లోగానే కదా బండి నడిపిస్తారు. ఆలోచించండి.